వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ नवता वेलकम टू आर पॉलिटिकल నేను ముందుగా ఒక వీడియో చూపిస్తా दलितों को आरक्षण तो दिया लेकिन स्वतंत्र राजनीतिक आवाज छीन ली। माननीय सभापति जी, बहुजन आंदोलन के महानेता काशीराम जी ने अपनी प्रसिद्ध पुस्तक चमचा युग में भी इस व्यवस्था की सीमाओं को उजागर किया है कि कैसे वर्तमान राजनीतिक ढांचे में दलित प्रतिनिधि अक्सर स्वतंत्र नहीं रह पाते, अपने समाज से ज्यादा अपनी पार्टी के प्रति समर्पित हो जाते हैं। यही हाल पिछड़े वर्ग के नेताओं का भी है। अगर आप सही मायने में दलितों को, महिलाओं को, पिछड़े वर्ग को आरक्षण देना चाहते हैं, लाभ देना चाहते हैं, अगर आप वास्तव में उन्हें संसद में सतत रूप से लाना चाहते हैं, तो वक्त आ गया कि उनके लिए पृथक निर्वाचन की व्यवस्था की जाए, क्योंकि बिना स्वतंत्र राजनीतिक प्रतिनिधि के आरक्षण केवल एक संख्या बनकर रह जाएगा, सशक्तिकरण नहीं बन पाएगा। अगर हम सच में सामाजिक न्याय चाहते तो हमें आधे अधूरे समाधान नहीं बल्कि साहसिक और मूलभूत निर्णय लेने होंगे। उसके लिए पृथक निर्वाचन की व्यवस्था करनी पड़ेगी। लोकसभा दलितों को आरक्षण तो दिया लेकिन स्वतंत्र राजनीतिक आवाज छीन ली। माननीय सभापति जी, बहुजन आंदोलन के महानेता काशीराम जी ने अपनी प्रसिद्ध पुस्तक चमचा युग में भी कि कैसे वर्तमान राजनीतिक ढांचे में दलित प्रतिनिधि अक्सर स्वतंत्र नहीं रह पाते, अपने समाज से ज्यादा अपनी पार्टी के प्रति समर्पित हो जाते हैं। यही हाल पिछड़े वर्ग के नेताओं का भी है। अगर आप सही मायने में दलितों को, महिलाओं को, पिछड़े वर्ग को आरक्षण देना चाहते हैं, लाभ देना चाहते हैं, अगर आप वास्तव में उन्हें संसद में सतत रूप से लाना चाहते हैं, तो वक्त आ गया कि उनके लिए पृथक निर्वाचन की व्यवस्था की जाए, क्योंकि बिना स्वतंत्र राजनीतिक प्रतिनिधि के आरक्षण केवल एक संख्या बनकर रह जाएगा, सशक्तिकरण नहीं बन पाएगा। अगर हम सच में सामाजिक न्याय चाहते तो हमें आधे अधूरे समाधान नहीं बल्कि साहसिक और मूलभूत निर्णय लेने होंगे। उसके लिए पृथक निर्वाचन की व्यवस्था करनी पड़ेगी। लोकसभा दलितों को आरक्षण तो दिया लेकिन स्वतंत्र చాలా క్లియర్ గా అర్థమైందా? అప్పుడు జిన్నా, ఇప్పుడు రావణ్ భారీ కుట్ర బయటపడుతోంది. దేశాన్ని కులాల పేరుతో విడగొట్టే ఈ కుట్రను అస్సలు సహించవద్దు. మనం హిందువులం అనే విషయాన్ని విస్మరించవద్దు. ప్రత్యేక ఎలక్టరేట్ అంటే రెండో విభజనకు పునాది వేయడమే. చంద్రశేఖర్ ఆజాద్, రావణ్ భారతదేశంలో దళితుల కోసం ప్రత్యేక ఎలక్టోరేట్ కావాలని డిమాండ్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే దళితులు మాత్రమే ఓటు వేస్తారు, దళితులే తమ నాయకుడిని ఎన్నుకుంటారు. గుర్తుంచుకోండి, 1916లో జిన్నా కూడా ముస్లింల కోసం సరిగ్గా ఇలాంటి డిమాండ్నే మొదలు పెట్టాడు. దాని పర్యావసనమే చివరికి దేశ విభజన, ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటైనాక ఏమన్నా ఒరిగిందా అంటే ఆ దేశం మొత్తం ముక్కలైన భాగం మొత్తం ఉగ్రవాదులకు అడ్డాగా మారితే ఈ దేశం మీద ఇంకా ఏడ్చి చచ్చే మూక పెరిగిపోయింది. ఇది భారతదేశాన్ని మళ్ళీ ముక్కలు చేయడానికి జరుగుతున్న కుట్రనా? ఈ చంద్రశేఖర్ ఆజాద్, రావణ్ మాట్లాడుతున్న వ్యాఖ్యలు అనేది కూడా మనం విస్మరించకూడదు. దళితుల ఓట్ల కోసం దేశాన్ని ఫనంగా పెడతారా? జిన్నా వారసత్వాన్ని మోస్తున్న ఈ మనస్తత్వాల్ని ఏమనాలి? అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడి మీద ఉంది. ఇది దేశ సమగ్రతపై, ఐక్యతపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ ప్రభుత్వం దీనిపై ఇలాంటి వ్యాఖ్యలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, హిందువులను విభజించి పాలించి దేశాన్ని ముక్కలు చేయాలనే ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. ఆ కుట్ర నుంచి ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత హిందువుల మీదనే ఉంది. హిందువులారా తస్మత్ జాగ్రత్తగా ఉండండి, కులాలుగా విడిపోకండి, హిందుత్వంలో హిందూగా బ్రతకండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీరు చేసే సహాయం మాత్రమే ఆర్ వాయిస్ ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.